కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకి ఆదేశిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసుని ఆయన సీబీఐకి అప్పగించడం సముచితమంటూ చెప్పుకొచ్చారు. దర్యాప్తు చేపట్టేందుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఆయన వివరించారు. నిజాయితీతో కూడినటువంటి విచారణ జరగాలని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. అంతేకాదు కాళేశ్వరంపై సీబీఐ విచారణకి ఆదేశిస్తున్నట్టు ఆయన సభలో సీఎం ప్రకటన చేశారు. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. సీబీఐ విచారణకి శాసనసభ తీర్మానం తెలిపింది. కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరంపై దాదాపు 9.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. వాదోపవాదనలు జరిగాయి, మాటల యుద్ధం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించడమే సముచితమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలని ఎన్డీఏసీ సైతం గుర్తించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. అంతేకాదు సమగ్ర విచారణ జరపాలని ఎన్డీఏసీ ఘోష్ కమిషన్ చెప్పాయంటూ కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించడమే సముచితమంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తప్పు చేసిన వారికి, దోచుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి అంటున్నారు. అందుకోసమే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఈ కేసుని తరలిస్తున్నట్టుగా సీబీఐకి ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు. నిజాయితీతో కూడినటువంటి ఎంక్వైరీ జరగాలనే ముఖ్య ఉద్దేశంతో సీబీఐకి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటెల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటెల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటెల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటెల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? అధ్యక్ష, నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు, కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష. అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? అధ్యక్ష, నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు, కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష. అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా, ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా, ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా, ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్
లోపాలు కారణమని తేలింది. నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా, ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మొత్తానికైతే ఒక నిర్ణయం తీసుకునే కాలు బయట పెడతారని ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే అదే మాటపై ఆయన నిలబడ్డారు. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీకి మొత్తానికైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి గల ముఖ్య కారణాలు ఏమేమి ఉండొచ్చు అండ్ పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు 9-10 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రైట్, దాదాపుగా సుదీర్ఘ చర్చ అనే చెప్పాలి. రోజంతా కూడా ఇదే చర్చ కంటిన్యూ అయింది. మొదటగా అసెంబ్లీ సమావేశమైన ఈ రోజు, రెండో రోజు వర్షాకాల సమావేశాల్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంత బిల్లులు, పంచాయతీరాజ్ సవరణ చట్టాలు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఒక బిగ్ డే అనేది ప్రభుత్వం భావించిన నేపథ్యంలో మధ్యాహ్నం సాయంత్రం 4:40 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1:35 వరకు ఈ చర్చ జరిగింది. చర్చలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా. సో ప్రత్యేకంగా ప్రభుత్వం చెప్తూ వచ్చింది 665 పేజీల పీసీ ఘోష్ నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ యొక్క నివేదిక, రిపోర్టు కాళేశ్వరం కమిషన్ పైన, కాళేశ్వరం ఏదైతే కుంగిపోయిందో దానిపైన. సో ఇదంతా కూడా ప్రభుత్వం ఒక కంప్రెసివ్ రిపోర్ట్గా చేసి 60 పేజీలో ఒక క్యాబినెట్ ముందు పెట్టింది. కాకపోతే ఈరోజు 665 పేజీల రిపోర్ట్ను ప్రభుత్వం అందరి సభ్యులకు కూడా అందజేసింది. సో ఇప్పుడు ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడిన తర్వాత చాలామంది సభ్యుల నుంచి కూడా డిమాండ్ వచ్చింది, ఏటీఆర్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా ఉండాల్సింది అని చెప్పింది. కానీ ప్రభుత్వం మొదటగా స్టేట్ ఏజెన్సీలకు అప్పచెప్తాం అనుకున్న ఈ విచారణను సిబిఐకి అప్పచెప్పింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేయడమే సరైంది అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాళేశ్వరం కమిషన్కు సంబంధించి దాదాపు సంవత్సరం పాటు సాగిన విచారణ మొత్తాన్ని కూడా ఇప్పుడు సిబిఐ విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాంతోపాటుగా ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పిఎఫ్సి, ఆర్ఎఫ్సి, అట్లాగే వాప్కోస్ ఇట్లాంటి సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి సో సిబిఐ విచారణ చేయడమే కరెక్ట్ అంటూ ప్రభుత్వం భావించింది. రైట్ ప్రభాకర్, నిజాయితీతో కూడినటువంటి ఎంక్వైరీ జరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీల పరిధి కొంత పరిమితులతో కూడి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే కొంత వైడ్గా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇస్తున్నామనేది ప్రభుత్వం చెప్పింది. సో దాంట్లో భాగంగానే సిబిఐ విచారణను ప్రభుత్వం ఎంచుకుంది. మొదటగా సిబిసిఐడి, ఏసీబీ అనుకున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా చాలా అంశాలు, అంటే
డిజైనింగ్తో పాటుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది, చాలా క్లియర్గా ఈ అంశంలో ప్రభుత్వం చాలా ఫోకస్డ్గా ఉంది. కమిషన్ను నియమించినప్పటి నుంచి ప్రభుత్వం ఒకటే చెప్పింది, కమిషన్ నివేదికను బట్టి యాక్షన్ ఉంటుంది అనేది ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్పింది. మొన్న బీఆర్ఎస్ ఈవెన్ కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఆ కోర్టులో కూడా ప్రభుత్వం అదే చెప్పింది. కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతనే చర్యల గురించి ఆలోచిస్తామనేది ప్రభుత్వం చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సిబిఐకి అప్పచెప్పడం కూడా ఈవెన్ బీజేపీ కూడా డిమాండ్ చేసింది. బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూడా సిబిఐకి అప్పచెప్పాలనేది డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అదే అన్నారు. మొత్తం కమిషన్లో ఇంత అవినీతి జరిగింది అనేది చెప్పిన నేపథ్యంలో కమిషన్ అసలు ఏం యాక్షన్ తీసుకోవాలనేది కమిషన్ చెప్పలేదు. సో ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో సీఎం కూడా అదే రేంజ్లో స్పందించారు. మీరు దీనికి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వండి అంటూ కూడా ఓపెన్గా అడిగారు. ఇక బీఆర్ఎస్ను కూడా ముందు నుంచి సీఎం టార్గెట్ చేస్తూ వచ్చారు. మీరు అవినీతి జరగలేదు అంటున్నారు కదా, మరి ఎందుకు విచారణకు వెనుకాడుతున్నారు అంటూ కూడా సీఎం ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలోనే సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసింది. రేపు అధికారికంగా దీనిపైన ఉత్తర్వులు రానున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సిబిఐకి కాళేశ్వరం కేసుని అప్పగించారు. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు కొద్దిసేపటి క్రితమే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం అందులో లోపాలున్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఎస్ఏ కూడా ఇందులో లోపాలు ఉన్నాయని చెప్పింది, లోపాలను గుర్తించింది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశిస్తోంది.